మామ హట్ అవుతుంది మామకి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అయితే నేను నా వాయిస్ గురించి అయితే చెప్పేస్తానండి. మళ్ళీ వాయిస్ విని భయపడతారు. ఇది నా ఓన్ వాయిసే, కాకపోతే నేను హైదరాబాద్ నుంచి మా ఊరు పాలకొండ శ్రీకాకుళం డిస్టిక్ వెళ్ళేసరికి అక్కడ నాకు ఆ వాటర్ అనేది చేంజ్ వల్ల నాకు వాయిస్ అనేది మారిపోయిందనమాట. ఇప్పటికీ నేను 1 వీక్ అవుతుంది, ఇంకా నాకు వాయిస్ అనేది సెట్ కాలేదు. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య పెళ్ళికైతే మేము వెళ్ళామండి. ఇక్కడ ఇది వచ్చేసి 27th డేట్ అనమాట, ఫిబ్రవరి 27th. 26th అంటే హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇది 27th రోజు. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే ఇది పీన్ అని అంటారండి మా సైడ్. మరి మీ సైడ్ ఏమంటారో తెలీదు. ఎవరైనా మీకు వేరే ఏదైనా అంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇది వచ్చేసి ఏంటంటే ఎవరింట్లో పెళ్ళైనా కూడా వాళ్ళు కొన్ని డేస్ ముందే పీన్ అనేది అలుకుతారనమాట. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే ఈ పీన్ చాలా పెద్దగా ఇంటి ముందు వేసి ఆ పీన్ మీదే పెళ్ళి అనేది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చొని దాని మీదే జరిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ ఫంక్షన్ హాల్స్ అనేది బుక్ చేసుకుంటున్నారు కదా. సో ఇదేంటంటే సాంప్రదాయం ప్రకారం మనం ఇంటి ముందు పీని వేయాలి కాబట్టి అక్కడ వాళ్ళు వేస్తున్నారు. ఇది ఇంతకుముందు వేశారు. దాన్ని డైలీ మళ్ళీ దాన్ని పేడతోనైనా లేదంటే మట్టితోనైనా అలుకుతారు. ఇక్కడ వాళ్ళు అలికేస్తారనమాట. చాలా డ్రై అయితే అయిపోయింది కదా. డ్రై అయిపోయాక వాళ్ళు దాని మీద ముగ్గు అయితే వేస్తారు. ఇక్కడ ముగ్గు వేసేది పెళ్లి కొడుకు అమ్మగారు అనమాట, అంటే మా పిన్ని. ఇంకా దాని మీద ముగ్గులు లైన్స్గా వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట ఫింగర్స్తోని. అదేంటంటే ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏమో ముగ్గు పిండితో వేస్తున్నారు. నెక్స్ట్ తర్వాత ఏంటంటే పసుపుతోని అలాగే కుంకుమతో కూడా సేమ్ అదే విధంగా వేస్తారనమాట. ఇదే సాంప్రదాయం మీ ఊర్లో ఇంకా వేస్తున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ నుంచి ముగ్గు వేసిన నుంచి ఎండింగ్ వరకు నేను మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తాను, చూసేసేయండి. ఇది వచ్చేసి ఫైనల్ లుక్, చూడడానికి చాలా అందంగా ఉంది కదా.
సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.